దోశ తిన్నంత ఈజీగానైతే ఇడ్లీ తినాలనిపించదు. ప్రతిసారి దోశనే చేసుడైతుంది. ఇడ్లీ అయితే చేసుడు లేదు. అందుకే ఈరోజైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. చూపించే ఇడ్లీ మొత్తం నా కోసమే చేసుకున్నాను. ఇడ్లీ ఇష్టం లేదంటూ అన్నిగానం చేసుకొని తింటావా అక్క అనుకో. ఫస్ట్ 2 వాయిలు పెట్టినప్పుడే పిల్లలకు మా హస్బెండ్కి ఆడికాడికి సరిపోయింది. మళ్ళీ ఒక వాయి నేను మర్చిపోయి పెట్టేశాను. అవన్నీ ఇప్పుడు మిగిలిన ఇడ్లీ. ఇంకా పిల్లలు టిఫిన్ చేశాక రైస్ వండేసి ఇంకా ములక్కాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇడ్లీలు ఎలా అయిపోవాలంటే నేను 2 టైమ్స్ ఇడ్లీయే తినాలి. ఈరోజు రైస్ తినద్దు. అట్లా అయితేనే ఇడ్లీ అనేది అయిపోతుంది. నేను అందుకే రైస్ కూడా పిల్లల కోసమే పెట్టేశాను. ఇంకా నా కోసం అయితే చేసుకోలేదు. అసలే ఇడ్లీ నచ్చని నాకు ఈ రోజు 2 సార్లు ఇడ్లీ తినాల్సి వస్తుంది. ఇంకా ఇడ్లీ చేసి ఇడ్లీకి అయితే కాంబినేషన్ గా సాంబార్ అయితే చేశాను. ఇంకా అందులోకి పల్లి చట్నీ కూడా చేసేసాను. ములక్కాయ సాంబార్ అయితే రైస్ లోకి అయితే చేశాను. మొత్తానికి డే మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయింది. ఈ రోజు మార్నింగ్ ఏం టిఫిన్ ఐటమ్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి. అలాగే వీడియో అలానే చూసేయకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.